హాయ్ హలో మై డియర్ సబ్స్క్రైబర్స్. సో మనం వ్లాగ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. సో ఇది అయితే మనం లాస్ట్ విజిట్ చేసిన పాకాల సిరీస్లో అయితే మనం ఒక ప్లేస్ అయితే మిస్ చేసాం. సో నేనైతే అనుకున్నాను ఏది కూడా మిస్ కావద్దని. సో ఇది వచ్చేసి పాకాల నియర్ బై ప్లేస్. సో ఆడికి వెళ్ళడం అయితే మనం మర్చిపోయాము. సో ఈరోజు ఈ వ్లాగ్లో మనమైతే ఈ ప్లేస్ని చూసేద్దాం. ఓకే, సో ప్లేస్కు వెళ్ళడానికి పాకాల ఎంట్రన్స్ దగ్గర ఉన్న లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్తేనైతే ఈ ప్లేస్ అయితే ఉంటుంది. సో వెళ్ళేటప్పుడు అయితే జాగ్రత్త. సో మలుపులు ఎత్తులు అయితే ఉంటాయి. ఇదైతే కెనాల్ పక్క నుంచే వెళ్తుంది. సో చూసారు కదా, రోడ్ సైడ్ అయితే కెనాల్ ఉండడం జరిగింది. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం, ఎందుకంటే నేను కూడా ఇప్పటి వరకు చూడలేదు. సో చాలామంది అయితే ఇప్పటి వరకు అయితే చూసుంటారు, కానీ నేను మాత్రం ఇక్కడి వరకు అయితే వచ్చాను, కానీ టోటల్ ఆ ప్లేస్ కాడికి అయితే వెళ్ళలేదు. సో నాకైతే ఆ ప్లేస్ చూడంగానే చాలా నచ్చేసింది. సో ఈ టైంలో అంటే లైట్గా వర్షాలు పడుతున్నాయి, మేమైతే అప్పుడు వెళ్ళాం. సో ఆగస్టులో అయితే ఆ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మీరైతే విజిట్ చేయాలనుకుంటే రెయిన్స్ అంటే వర్షాలు పడుతున్నప్పుడు వెళ్తే మాత్రం సీనరీ లొకేషన్ మాత్రం అమేజింగ్ ఉంటుంది. సో మీరైతే ట్రై చేయండి వెళ్ళేందుకు. సో కానీ సమ్మర్ టైం కొంచెం ఆ టైంలో వెళ్తే వాటర్ అయితే ఉండవు. లొకేషన్ కూడా చాలా బాగుండదు. సో వెళ్తూ ఉండగానైతే మాకైతే రోడ్ అటు సైడ్ అయితే గ్రీనరీగా ఉంది. చాలా అమేజింగ్ అనిపించింది ఇలా వెళ్తుంటే. చాలా వరకు అయితే ఇటు కూడానైతే జనాలు రావడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, బాటిల్స్ అయితే అవి అయితే ఉన్నాయి. సో ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇప్పటికైతే 2 మర్రి చెట్లు, ఇది ఆ ఫస్ట్ పోయింది ఒకటి, ఇది రెండోది. పాకల్లో అయితే కోతులు అయితే ఉంటాయి, జాగ్రత్త. రోడ్డు కొంచెం ఎత్తువంపులు ఉండడం జరిగింది. సో మేమైతే వెళ్ళాము. సో ఫెన్సింగ్ అయితే చూడండి, ఫెన్సింగ్ ఉంది, లోపలికి ఎవరు రాకూడదని. ఇటు సైడ్ ఓకే, అది లోపల పాకాల్ మెయిన్ ఏరియా, టూరిస్ట్ ఏరియా కాబట్టి అటు మొత్తం ఫెన్సింగ్ చేస్తారు. చూడండి, ఇక్కడికి వంట కూడా వచ్చినట్టున్నాయి. సో మనమైతే ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం. సో చూడండి, ఇక్కడనైతే చాలా వరకు అయితే వేస్టేజ్ అయితే ఉండడం జరిగింది, చూడండి. సో మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. సో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ప్లేస్. వెళ్దాం, చూడండి. సో ఇక్కడైతే చూడండి, చాలా వరకు చెత్త ఉంది. సో ఈడెవరు క్లీన్ చేస్తారు చెప్పండి? వస్తారు టూరిస్టులు వచ్చి వాటర్ బాటిల్స్, ప్లేట్స్, గ్లాసెస్ అన్నీ కింద పడేసి వెళ్తారు. సో మేక్ సరౌండింగ్స్ క్లీన్, అంటే నేచర్ను క్లీన్గా ఉంచితే మనం ఎప్పుడైనా బాగుంటుంది కదా అని చెప్పాను. సో మీరైతే చేయండి. సో ఇదే ఆ ప్లేస్ చూడండి. మేమైతే లైట్గా వర్షాలు పడుతున్నప్పుడైతే వెళ్ళాం, ఇంకా వాటర్ అయితే ఈ ప్లేస్లో అయితే రాలేదు. సో మనం అయితే పాకాల వ్లాగ్ చూశారు కదా. ఆ వ్లాగ్లో అయితే పాకాలలో మత్తడి అటు సైడ్ పోస్తుంది కదా, ఇది ఇంకో సైడ్. ఇక్కడ చూడండి, ఈ సైడ్ నుంచి అయితే మనకైతే మత్తడి రావడం జరుగుతుంది, అంటే వాటర్ ఫ్లో ఇటు సైడ్ నుంచి కూడా వస్తుంది. సో ఫ్లో చూడండి. ఇక్కడ ఒకవేళ మీరు కనుక ఆగస్ట్లో వెళ్తే మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. సో నెక్స్ట్ మంత్ టోటల్ పాకాల్ లైవ్ గ్రీనరీ ఫాస్ట్గా చూసేటట్టు చూస్తాను. సో మొత్తం టోటల్గా ఏమేమో ఎట్లుంటుంది రెయినీ సీజన్లో పాకాలు ఎట్లుంటుందో చూపెడతాను. ఒకవేళ మీకు కావాలంటే కామెంట్ చేయండి. సో చేయండి బ్రో అని. సో మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే, ఒకవేళ మీరు ఈ ప్లేస్కి అయితే వెళ్తే కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో
చూడండి ఇక్కడ మేము దగ్గరికి వెళ్తుండేనైతే చిన్న చిన్న చేపలు అయితే కనిపించాయి. దగ్గరికి వెళ్ళి చూసాము. చూడండి చేపలు అయితే చిన్న చిన్న చేపలు ఎట్లున్నాయో. నీళ్ళ లోతు అయితే తక్కువనే ఉంది, కానీ నీళ్ళ లోపల ఏముంటుందోనని నీళ్ళ లోపలికి అయితే దిగలేదు. లైట్ ఏం కాదు, నీళ్ళ లోపల ఏమన్నా ఒకవేళ ఉంటే డేంజర్, కానీ పాకాలలో ముసలిళ్ళు ఉంటాయి అని అంటారు. సో బెస్ట్ మీరు నీళ్ళల్లో దిగకుంటేనే మంచిది. సీనరీని ఎంజాయ్ చేయండి ఆడ కూర్చొని. సో ఆన్న అయితే చల్లగా ఉంది, చల్లగా అంటే చల్లగా ఉంది. చెట్లు ఎన్విరాన్మెంట్, కాకపోతే అక్కడ కొంచెం వేస్టేజ్ ఎక్కువ ఉంది. చూసారా ఇక్కడైతే ఈ పామ్ ట్రీస్, ఈ చెట్లు అయితే ఎండిపోవడం జరిగింది. ఇవి వచ్చేసి గిరకతాళ్ళు అంటారు, కళ్ళు వస్తుంది వాటి నుండి. సో అయితే ఎండిపోవడం జరిగింది. నేనైతే ఇంకొంచెం లోపలికి అయితే వెళ్ళేందుకు ట్రై చేసి అక్కడితో ఆగిపోయాను. దానికంటే ముందుకు వెళ్తే చూడండి అటు నుంచి ముందుకు వెళ్ళచ్చు. సో అటైతే వాటర్ లేవు, కానీ ఇక్కడనే వాటర్ ఉన్నాయి. సమ్ పాండ్ ఏరియా లెక్క ఉంది. ఇక్కడైతే కొంచెం వాటర్ స్టోర్ అయి ఉన్నాయి. చూడండి రాయేస్తే మెల్లగా ఇట్లా అలలిపోతున్నాయి. సో నేనైతే ఇక్కడ కూర్చున్నప్పుడు అక్కడనైతే అటు సైడ్ ఏదో ఒకటి అక్కడ పండుకున్నట్టయితే అనిపించింది. చూడండి మీకు కూడా కనిపిస్తుందా? సో మేమైతే అక్కడ వ్లాగ్ తీస్తుండగా ఎవరోనైతే విలేజ్ పర్సన్, మేబీ సరౌండింగ్స్ అనుకుంటా, అక్కడ వచ్చి బట్టలు పిండుతున్నాడు. సో మేమైతే ఆడ సిట్ అవుట్ వేద్దామని అనుకున్నాం, అంటే కూర్చొని మ్యాక్సిమం లంచ్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఆడ కోతులు అయితే ఉన్నాయి. సో చూడండి ఆడ ఏదో కదిలింది కదా, చూడండి జూమ్ చేస్తాను, ఆడేదో ఉన్నట్టుంది. సో మాకైతే అది ఏదో అనిపించింది. సో మీకు ఏమనిపిస్తుందో అది ఏంటిదో కామెంట్ చేయండి. తర్వాత కామెంట్ చేస్తే ఒకవేళ నేను రిప్లై అయితే ఇస్తాను అది ఏంటిదో అని. సో కొంచెం అబ్జర్వ్ చేసి చూసి కామెంట్ చేయండి అదేంటిదో అని. సో ఓకేనా? సో మీరు కనుక ఈ వీడియో బాగుంది, ఇంకా రైనీ సీజన్లో ఎలా ఉంటుంది అనుకుంటే కామెంట్ చేయండి, చేస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.